హాయ్ గైస్, ఈ రోజు మనం ద రెబల్ యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? మహారాజా, మీ ప్రాణానికి ఆపద, గిడ్వాంగ్ సైన్యం ముందుకు వస్తోంది, మీరు ఇక్కడ నుంచి పారిపోండి అని సుగా చెప్తున్నాడు. వెంటనే రాజు ఏం చేశాడంటే రాకుమారుడు చింగు వేసుకున్న డ్రెస్ ను రాజు వేసుకుని రాజు యొక్క డ్రెస్ ను రాకుమారుడికి వేశాడు. డైవర్ట్ చేసి పంపించాడు. అలా వెళ్ళేటప్పుడు రాజు ఏం చెప్తున్నాడంటే ఎలాగైనా చేసి నువ్వు నా ప్రాణాలకు హాని లేకుండా చేయాలి, అలా చేస్తే నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తాను, లేదంటే నా చేతుల్లోనే నీ ప్రాణం పోతుంది అని రాజు చెప్తున్నాడు. అప్పుడు ఈ చింగు, మహారాజా మీ ప్రాణాలని నేను కాపాడతా అంటున్నాడు. దయచేసి నా ప్రాణాలు కాపాడండి రా అని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి రాజులాగా ఇతడు వెళ్తున్నాడు. సడన్ గా ఒక బాణం వచ్చి అతని కాలుకు తగిలింది. వెంటనే అంతా భయపడుతున్నారు. రే ఈ భయపడకండ్రా, నన్ను కాపాడండి రా అని చింగు అరుస్తున్నాడు. అప్పుడు అంతా భయపడి పారిపోతున్నారు. వీడేమైనా రాజా, వీణెందుకు కాపాడాలి అని తమ ప్రాణం కోసం వాళ్ళు పారిపోతున్నారు. చింగు భయపడుతున్న క్రమంలో నలుగురు వచ్చారు. వీళ్ళు ఎవరో కాదు, జైలు నుంచి ఒక సైన్యాన్ని తీసుకొచ్చాడు కదా వాళ్ళే. వచ్చి రౌండ్ అప్ చేశారు. అప్పుడు చింగ్, నన్ను వదిలేయండి, నేనేమీ చేయలేదు, నన్ను చంపి మీరేం చేస్తారు, నాకంటే పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళను చంపండి పోండి అంటుంటాడు. అంతా నీ నుంచే ప్రారంభమైంది కదా అని అంతా బాణాలు వేస్తున్నారు. అప్పుడు అక్కడికి గురువు వచ్చాడు. యాక్చువల్ గా వీళ్ళంతా గురువు యొక్క మనుషులు. ఇతడు అంతఃపురంలో అక్కడక్కడ మనుషులను పెట్టుకున్నాడు కదా, జైల్లో కూడా తన మనుషులు ఉండాలని చెప్పి ఇతడు పంపించాడు. వాళ్ళందరూ రాజును వ్యతిరేకించడానికి కారణం ఈ గురువే. ఆ విషయం అంతా రాకుమారుడు చింగ్కు చెప్తున్నాడు. నొప్పిని భరించలేక రాకుమారుడు అక్కడే చనిపోయాడు. ఇంకోవైపు యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ గిడ్వాంగ్ సైన్యమే విజయం సాధించింది. అంతా సంతోషపడుతున్నారు. గిడ్వాంగ్ వెంటనే రియాను చూడ్డానికి వెళ్ళాడు. రియా కూడా ప్రాణాలతో పోరాడుతోంది. ఇంకొంచెం సేపే బతుకుతుందని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో ఇతనికి అర్థం కావట్లేదు. ఆమె దగ్గరగా వెళ్తుంటే ఇతనికి ఏడుపే వస్తోంది. ఆమె చెయ్యిని పట్టుకుని, నేను వచ్చాను రియా, కళ్ళు తెరిచి చూడు అంటున్నాడు. అప్పుడు కూడా ఆమె కళ్ళు తెరవలేదు. రియా నన్ను క్షమించు అని ఏడుస్తున్నాడు. ఎలాగోలా చేసి యుద్ధం ముగిసింది. ఈ పోరులో ఓక్రాన్ ఆమె మనుషులు చిక్కుకుపోయారు. యూన్ తన మనుషులను తన చోటుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు యూరి ఓక్రాన్ ను చూడగానే హత్తుకుంది. తన ఫ్రెండ్స్ రావడంతో ఆమె సంతోషపడుతోంది. ఇప్పుడు చాలా మందికి గాయాలు అయ్యాయి కదా, వాళ్లకు ట్రీట్మెంట్ చేయడానికి మనుషులు సరిపోలేదు. అప్పుడు అమ్మాయిలను పిలిచి వెళ్ళండి, ఒక్కొక్కరికి మీరు సేవలు చేయండి అని అంటున్నారు. ఇప్పుడు ఇంకో అమ్మాయి ఉంటుంది కదా, ఆమె అంటే గిడ్వాంగ్ సైన్యంలో ఒకడు ఉంటాడు కదా, అతనికి ఆమె బాగా నచ్చింది. ఆమెను వదలకుండా చూస్తూనే ఉన్నాడు. మీకు ఏమైనా నొప్పిగా ఉందా అని అంటుంటే అవును, నాకు గుండెలో ఒకటే నొప్పి అంటుంటాడు. సీన్ కట్ చేస్తే రాజును చూపించారు. అతనికి నిద్ర పట్టట్లేదు. అతనికి ఇదంతా కళ నిజమా అనే డౌట్ కలుగుతోంది. అప్పుడు పక్కనే ఉండి మాయా చూసుకుంటోంది. మహారాజా, మీరు అనుకున్నట్లు ఏమీ జరగలేదు, ఇది కలే, మీరు హాయిగా నిద్రపోండి అంటోంది. అతని ఎలాగైనా పడుకోబెట్టాలని చెప్పి మీరు అనుకున్నట్లు ఏమీ జరగలేదని చెప్తోంది. ఎలాగోలా కథ చెప్పి పడుకోబెట్టింది. సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే రాజు కనిపించట్లేదు. ఏంట్రా అని బయటకు వచ్చి చూస్తే అతడు పిచ్చి పట్టినట్లు బయట కూర్చుని ఉన్నాడు. ఇది కళ కాదు, ఇది నిజం అని అరుస్తున్నాడు. మహారాజా ఏమైంది మీకు, రండి లోపలికి వెళ్దామని మాయా పిలుస్తోంది. లేదు లేదు, వాడు నన్ను చంపబోతున్నాడు అని పిచ్చి పట్టినట్లు అరుస్తున్నాడు. నెక్స్ట్ సుగా ఇంటిని చూపించారు. అక్కడికి కొంతమంది మంత్రులు వచ్చారు. అతనికి ఏదో శిక్ష పడినట్లుంది, దాన్నే చదువుతున్నారు. ఆ శిక్ష ఏంటంటే రాజు యొక్క గౌరవం కాపాడడంలో విఫలమైనందుకు దానికి సంబంధించిన శిక్షను సుగా భరించాలని చెప్తున్నారు. సుగాను పదవిలోంచి తీసేస్తున్నాం. ఇకపై సుగా అతని తల్లి ఇద్దరు అంతఃపురంలో పని మనుషులుగా పనిచేయాలని చెప్తున్నారు. పని మనుషులను చూస్తేనే వీళ్ళు అసలు భరించలేకపోయేవారు, కానీ ఇప్పుడు పని మనుషులుగా పనిచేయాలని చెప్తున్నారు. ఈ మాట వినగానే ఆమె భరించలేకపోతుంది. లేదు, నాకు వేరే ఏదైనా పని చెప్పండి, లేకపోతే నన్ను చంపేయండి, అంతేగాని నేను ఒక పని మనిషిలా పని చేయలేను అని అరుస్తోంది. ఇదే సమయంలో గిడ్వాంగ్ రియా పక్కన పడుకున్నాడు. ఆమె చేయిని పట్టుకుని త్వరగా లే అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఓక్రాన్, యూరి తన ఫ్రెండ్స్ అంతా కలిసి మూలికలు తెంపడానికి వచ్చారు. అడవిలో ఒక్కొక్కరు ఒక్కో చోటుకు వెళ్లి వెతుకుతున్నారు. ఓక్రాన్ ఒక డిఫరెంట్ ఇంటిని చూసింది. ఏంటి ఈ ఇల్లు డిఫరెంట్ గా ఉంది అని ఆమె లోపలికి వెళ్లి చూసింది. అక్కడ మోరేకు దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. ఓక్రాన్ చూసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. ఓక్రాన్ ఎక్కడా అని అంతా ఆమె కోసం వెతుకుతున్నారు. అప్పుడు ఓక్రాన్ వచ్చింది, కానీ ఆమె అతనికి హెల్ప్ చేసిందా లేదా అనేది చూపించలేదు. ఇప్పుడు గిడ్వాంగ్ పడుకున్నాడు. సడన్ గా అతని చేతిపై కన్నీరు పడుతోంది. కళ్ళు తెరిచి చూస్తే రియా అతని పక్కన కూర్చుంది. అతడు అసలు నమ్మట్లేదు. ఇది కలే అయి ఉంటుంది అనుకుంటున్నాడు. అతడు కలే అని కన్ఫర్మ్ చేసుకుని, నువ్వు ఇలాగే ఉండు, ఇలా ఉన్నా కూడా పర్వాలేదు, నేను అసలు కళ్ళు మూయను, కళ్ళు
మూస్తే నువ్వు కనిపించకుండా పోతావు కదా అంటున్నాడు. అప్పుడు ఆమె అతని చెంపను టచ్ చేసింది. అప్పుడే అతనికి తెలుస్తోంది నిజంగా ఆమె ప్రాణాలతోనే ఉందని. ఆమెను హగ్ చేసుకుని బాగా ఏడుస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చారు. వీళ్ళని ఇలా చూడగానే అంతా సంతోషపడుతున్నారు. ఇంకోవైపు అంతఃపురంలో సుగాను పని మనిషిని చేశారు. అందరికి షూ విప్పడమే అతని పనిలాగా ఉంది. అది అయిష్టంగానే చేస్తున్నాడు. ఇంకోవైపు రాజు నెక్స్ట్ యుద్ధానికి రెడీ అవుతున్నాడు. ఎలాగైనా చేసి గిల్డ్వాంగ్ ను చంపాలి అంటుంటే మంత్రులు ఏమంటున్నారంటే, మహారాజా కొంచెం ఓపిక పట్టండి, గుర్రాలకు మనం భోజనం పెట్టి వాటిని యథాస్థితికి తీసుకురావాలి, దానికోసం కొంత టైం పడుతుందని చెప్పారు. ఆ పనిని త్వరగా చేయండి అని రాజు చెప్పాడు. ఈ విషయం గిల్డ్వాంగ్ కు తెలియవచ్చింది. రాజు అసలు తగ్గడా ఈ అరాచకాలను అతడు ఎప్పుడు ఆపుతాడు అని జనం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గిల్డ్వాంగ్ ఏమంటున్నాడంటే, అతడు ఆపేలా లేడు, అందువల్ల మనమే ప్రారంభించాలి అని చెప్తున్నాడు. మనం ఎందుకు రాజును మార్చకూడదు? ఈ మాట అనగానే అంతా షాక్ అవుతున్నారు. మనం ఇంకో రాజును నియమిద్దాం అంటుంటాడు. అప్పుడు అంతా సరేనని చెప్పారు. ఇకపై మనం ఇంకా సంసిద్ధం కావాలి అని అంటుంటే ఇదంతా రియా వింటోంది. కొంచెం సేపటి క్రితం ఆమె ఇతని దగ్గరికి వచ్చి, నాకు చాలా భయంగా ఉందండి, మీరు రాజును ఎదిరించగలరా? ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అతన్ని పొగుడుతూ మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఆమెను ప్రేమతో హత్తుకున్నాడు. కానీ లోపల గిల్డ్వాంగ్ కు భయంగా ఉంది. రాజుకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తుంటారు కదా, రాకుమారులు, మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళందరినీ తన దారికి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. కొంతమంది అయితే తనకు తానుగానే గిల్డ్వాంగ్ దగ్గరకు వచ్చారు. ఎందుకంటే కొత్త రాజును వీళ్ళు నియమించబోతున్నారు అని తెలియగానే మాకు కూడా ఏదైనా అవకాశం రాదా అని వాళ్ళు వచ్చారు. ఇంకోవైపు రాజుకు పిచ్చి పట్టినట్లే అవుతోంది. అతడు నడుచుకునేదంతా చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. జనానికి ఇతనిపై నమ్మకం పోయింది. ఇతడు దేశాన్ని కాపాడలేడు అని అనుకుంటున్నారు. ఇదే సమయంలో అంతఃపురంలోకి ఒక బాణం వచ్చింది. అందులో చూస్తే ఒక పేపర్ ఉంది. అందులో ఏముందంటే, రాజు ఎక్కడ ఉన్నా కూడా మేము అక్కడికి వస్తాం, రాజు పదవిని ఊడబీకపోతున్నాం అని అందులో రాసి ఉంది. ఇదంతా తెలిసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడి పారిపోతున్నారు. ఎందుకంటే సైన్యం సరిగా లేదు. వాళ్ళు గాని లోపలికి వస్తే అంతఃపురంలో ఉన్న వారందరినీ చంపేస్తారని అంతా భయపడుతున్నారు. ఇకపై మన ప్రాణాలు కాపాడుకోవడం మంచిదని చెప్పి అందులో పనిచేసే వారంతా వెళ్ళిపోతున్నారు. కానీ రాజు యొక్క అసిస్టెంట్ ఉంటాడు కదా, అతడు మాత్రం అందరినీ పట్టుకుని ఆపుతున్నాడు. ఏం చేస్తున్నారు మీరంతా? రాజును ఒంటరిగా వదిలి వెళ్ళడం భావ్యమేనా? ఇది సరికాదు అని అంటుంటే, అయ్యో మీరేం మాట్లాడుతున్నారు, ఆ సైన్యం అంతా ఇక్కడికి రాబోతోంది, వాళ్ళను ఎదిరించేంత సైన్యం మన దగ్గర లేదు, మా ప్రాణాలని మేము కాపాడుకోవాలి కదా, అందుకే పారిపోతున్నాం అని అంటున్నారు. ఇప్పుడు అంతఃపురంలో ఎవరూ లేరు. ఆ అసిస్టెంట్ మాయతో పాటు ఉండే హెడ్ లేడీ మాత్రమే ఉన్నారు. ఒకానొక సమయంలో వీళ్ళకే అంతా అర్థమైపోయింది. అప్పుడు మాయ అసిస్టెంట్ ను చూస్తూ ఏమంటుందంటే, రాజును ఈ రోజు రాత్రి నా దగ్గరికి తీసుకొస్తారా, ఆయనకు విందు పెడదాం, ఆయన ఒకలాగా ఉన్నాడు అని చెప్తోంది. రాజును ఎలాగైనా చేసి మార్చాలని అనుకుంటున్నారు. రాజు ఎప్పుడు చూడు పడుకునే ఉంటున్నాడు. ఈ టైంలోనే అసిస్టెంట్ అతని దగ్గరకు వచ్చాడు. రాజును విందుకు తీసుకెళ్లాడు. కానీ లోపల చూస్తే పని వాళ్ళెవరూ లేరు. ఈ ముగ్గురే ఉన్నారు. రాజు అప్పుడు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు హెడ్ లేడీ వచ్చింది. మహారాజా, మీకు నచ్చిన ఒక పాటను నేను పాడతాను, అది విని సంతోషపడండి అని ఆమె వాయిస్తోంది. ఆ సాంగ్ ను అతడు వింటుంటే సౌండ్ వచ్చింది. లోపలికి సైన్యం వస్తోందని రాజుకు అర్థమైపోయింది. అసిస్టెంట్ బయటికి వెళ్ళాడు. వాళ్ళు వస్తున్నారని తెలిసిపోయింది. అతడు వేగంగా లోపలికి వచ్చాడు. అతని ముఖంలో భయం కనిపించింది. అప్పుడు రాజు, ఏమైంది, ఎవరు వచ్చారు అని అడుగుతున్నాడు. అప్పుడు అసిస్టెంట్, మహారాజా, మీ పదవిని తీసేయడానికి, మీ యొక్క రాయల్ సీల్ ను తీసుకెళ్లడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు అతడు భయపడుతున్నాడు. ఆ రాయల్ సీల్ ఇచ్చేస్తే ఇక అంతే, అతనికి పదవి పోయినట్లే. ఇక తన పదవి పోతుంది అని అనుకుంటున్న క్రమంలో ఇతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు గిల్డ్వాంగ్ అతని సైన్యం నేరుగా రాజు ఉన్న చోటుకు వచ్చేశారు. ఇప్పుడు అతనికి ఎదురుగా ఉన్నది ఎవరంటే, రాజు చెప్పే పనులన్నీ చేసే ఒక వ్యక్తి వచ్చాడు. అతడిప్పుడు రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంకోవైపు మాయ ఏడుస్తోంది. అప్పుడు రాజుతో ఏమంటుందంటే, మీరు నిజమైన రాజుగా బతినా కూడా ఇప్పుడు పదవి పోవాల్సిన టైం వచ్చింది, కానీ ఎప్పుడు నేను మీతోనే ఉంటాను, మీతోనే చేస్తాను అంటోంది. ఇప్పుడు రాజు ముందుకు వచ్చి అతనికి చివరిసారిగా గౌరవం ఇస్తోంది. ఈమె రాజు వైపు ఉండడం వల్ల ఆమెకు శిక్ష వేయాలని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మాయ అతని ముఖంపై ఉమ్మేసి, నువ్వు ఇంతకు ముందు రాజు చెప్పిన పని చేసేవాడివి, కానీ ఈ రోజు రాజునే ఎదిరిస్తున్నావా అని తిడుతోంది. కోపంలో అతడు కత్తిని తీశాడు. అప్పుడు రాజు, మీరేం చేస్తున్నారు అని అరుస్తున్నాడు. అప్పుడు అతడు కత్తిని మూసేశాడు. మాయను అరెస్ట్
చేసి తీసుకెళ్తున్నారు. అప్పుడు రాజు నక్షు నక్షు అని అరుస్తున్నాడు. ఏదేమైనా కూడా ఆమెపై అతనికి నిజమైన ప్రేమే ఉన్నట్లుంది. ఆమెను ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతడు భరించలేకపోతున్నాడు. ఇప్పుడు అతని పదవిని తీసేశారు కదా. కొంచెం సేపు అయ్యాక అసిస్టెంట్ వచ్చాడు. మహారాజా, మీ డ్రెస్ ను మార్చుకోవాల్సిన సమయం వచ్చింది, ఈ డ్రెస్ వేసుకోండి అని అంటుంటే అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు డ్రెస్ మార్చుకున్న తర్వాత అతన్ని వేరే చోటుకు తీసుకెళ్లబోతున్నారు. అప్పుడు అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, రాజా, నేను మీతో రాలేను, ఎందుకంటే మీకు చేయాల్సిన సేవ ముగిసిపోయింది, ఇకపై నాకు ఆ అధికారం లేదు అని అంటుంటే, ఏం చెప్తున్నావు నువ్వు లేకుండా నేనెలా ఉండగలను, నువ్వు నాతో రా, నాతో పాటు కొందరిని తీసుకెళ్లొచ్చని చెప్పారు కదా అంటుంటాడు. లేదు మహారాజా, నేను రాలేను, ఎందుకంటే నాకు అనుమతి లేదు అంటున్నాడు. ఇంకోవైపు మాయాను చూడ్డానికి గిల్డువాంగ్ వచ్చాడు. ఆమె తెల్ల దుస్తులు వేసుకుని సైలెంట్ గా చూస్తోంది. గిల్డువాంగ్ ఏమంటున్నాడంటే, మీరు ఆల్రెడీ నా ప్రాణాలు కాపాడారు, అందువల్ల మీకు రుణపడి ఉన్నాను, ఇప్పుడు ఇది నా ఛాన్స్, మీరు చివరి వరకు రాజుకు ఉంపుడు గత్తెగా ఉండడం వల్ల మీకు మరణ శిక్ష విధించాలి, అందువల్ల నేను మీకు చాలా థింగ్స్ ఇస్తాను, అవి తీసుకుని మీరు భద్రంగా ఎక్కడైనా ఉండండి అని చెప్తున్నాడు. అప్పుడు అతన్ని ఒకలాగా చూస్తూ, నిన్ను వదిలి వెళ్లాలనేది నా నిర్ణయం, కానీ రాజు దగ్గరికి వెళ్లాలనేది నా నిర్ణయం, అందువల్ల ఇప్పుడు చావాలా బతకాలా అనే నిర్ణయం కూడా నేనే తీసుకుంటా అంటోంది. తన పాటన తను వెళ్ళబోతుంటే గిల్డువాంగ్ చైన్ పట్టుకున్నాడు. ఒక నిమిషం ఆగండి అని అంటుంటే, ఇదిగో చూడు, నాకు నువ్వు రుణపడి లేవు, నేను నీ ప్రాణాలు కాపాడితే నువ్వు నా ఆత్మను కాపాడావు, నన్ను నువ్వు ఒకసారి ఆర్టిస్ట్ అని చెప్పావు కదా, అది నాకు చాలు, అప్పుడే నేను నిజంగా ఆర్టిస్ట్ అనేది ఫీల్ అయ్యా అంటోంది. నా నిర్ణయాన్ని నేనే తీసుకుంటా అని ఆమె శోకంగా వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఆమెకు శిక్ష వేయడానికి ఆమెతో పాటు ఆమె మనుషులను రోడ్డుపై తీసుకెళ్తున్నారు. ఆమె వృత్తి ఏంటి? డ్యాన్స్ చేయడం, పాట పాడడమే కదా. ఇక చివరగా తను పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ వెళ్తోంది. గతమంతా తలుచుకుంటూ చాలా వేదనగా వెళ్తోంది. సడన్ గా జనం ఆమెపై రాళ్లు వేస్తున్నారు. నువ్వే ఈ క్రూరమైన రాజు పక్కన ఉండావు కదా, చావవే అని రాళ్లు విసురుతూనే ఉన్నారు. కానీ ఆమె నవ్వుకుంటూనే అంతా యాక్సెప్ట్ చేస్తోంది. ఇంకోవైపు రాజును కూడా ఇలాగే తీసుకొస్తున్నారు. రాజు నశించాలి అని అంతా నినాదాలు చేస్తున్నారు, ఎందుకంటే ఆ లెవెల్లో ప్రజలను అతడు హింసించాడు, అమాయకులైన జనాన్ని అతడు చంపేశాడు కదా, అందుకే తిడుతున్నారు. ఇదంతా కూడా పైన నిలబడి గిల్డువాంగ్ అతని మనుషులు చూస్తున్నారు. అప్పుడు రాజు గిల్డువాంగ్ ను చూస్తున్నాడు. నువ్వు ఆ రోజు చెప్పావు, నేనేంటో నీకు చూపిస్తా అని అన్నావు, నువ్వు చెప్పినట్లే చేశావు, నువ్వు ఈ రోజు నన్ను చూసి వెకిలిగా నవ్వచ్చు, కానీ పరిస్థితి మారుతుంది అన్నట్లు ఇతడు మనసులో అనుకుంటున్నాడు. అలా అతడు వెళ్తుంటే ఒకతడు సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా ఎక్కడికి వెళ్తున్నారు, నా రాజు యొక్క పాలననే మీరు తీసేసుకున్నారు కదా అని అతని కాళ్ళపై పడి ఏడుస్తున్నాడు. అప్పుడు మహారాజు చివరి నిమిషంలో ఒక్కడైనా నా కోసం మాట్లాడుతున్నాడు కదరా అనుకుంటున్నాడు. నాకు విశ్వాసంగా ఉన్నది నువ్వే ఒక్కడివే అని అతని కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. వెళ్లే దారిలో చాలా రాళ్లున్నాయి. ఆ రాళ్ల పక్కన మాయా యొక్క చెప్పులు ఉన్నాయి. అది చూడగానే ఇదేంటి అని రాజు అడుగుతున్నాడు. నక్షును జనమంతా రాళ్లతో కొట్టి చంపేసి ఇలా చేశారు అని చెప్తున్నారు. ఆ మాట వినగానే ఇతడు తట్టుకోలేకపోతున్నాడు. నక్షు నక్షు అని ఏడుస్తున్నాడు. కానీ మాయ ముఖాన్ని కూడా అతన్ని చూడనివ్వలేదు. చివరగా ఒక చోటుకు తీసుకెళ్లి వదిలేశారు. అక్కడ ఎవరూ లేరు. తిండి తిప్పలు లేకుండా ఒంటరిగా పడున్నాడు. ఇప్పుడు అక్కడికి గిల్డువాంగ్ వచ్చాడు. అతన్ని చూడగానే భయపడిపోయాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. అతడు నెమ్మదిగా పక్కకు వచ్చి, ఈ రోజు నిన్ను ఎవరైతే ఎదిరిస్తున్నారో ఒకానొక సమయంలో వాళ్ళు నీ పక్కన ఉన్నారు, కానీ ఈ రోజు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే దానంతటికీ కారణం నువ్వే. ప్రజలను భయపెట్టాలని చూసావు. ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం నీకు నువ్వు చేసుకున్న తప్పులే అని చెప్తున్నాడు. లేదు లేదు, నువ్వు మాత్రం లేకుంటే నాకంతా బాగానే జరిగేది అని రాజు అంటున్నాడు. గిల్డువాంగ్ అక్కడ నుంచి వెళ్ళబోతుంటే సడన్ గా ఈ రాజు రక్తం కక్కుతున్నాడు. ఇంతకు ముందు నుంచే ఇతనికి ఆరోగ్యం సరిగా లేదు. ఇప్పుడు అతడు దగ్గుతున్న కొద్దీ నోట్లోంచి రక్తం పడుతోంది. ఇప్పుడు ఎవరూ లేక ఒంటరిగా అక్కడ ఒక మూలలో చనిపోయాడు. సీన్ కట్ చేస్తే గిల్డువాంగ్ ఊర్లోకి వచ్చాడు విషయం చెప్పడానికి. రాజును రీప్లేస్ చేశాం, వేరే రాజు వస్తున్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు జనమంతా చాలా సంతోషపడుతున్నారు. ఈ విషయం తెలిసి గిల్డువాంగ్ తో మాట్లాడాలని రియా వచ్చింది. అప్పుడు ఏం చెప్తుందంటే, మిమ్మల్ని ఆ రోజు రాజు అంతఃపురం బయట కట్టి పెట్టాడు కదా, ఆ రోజు నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చా అని చెప్పింది. ఏం చెప్తున్నావు, అక్కడ నువ్వు ఉన్నావా అని అతడు అడుగుతున్నాడు. అవును, ఆ రోజే నువ్వు చనిపోతావేమోనని నేను అనుకున్నాను, కానీ మనం ఇంత దూరం ట్రావెల్ చేశాం కదా, మన కొడుక్కి చాలా విషయాలు చెప్పడానికి చాలా స్టోరీనే ఉంది కదా అంటోంది. అప్పుడే అతనికి తెలిసింది ఈమె ప్రెగ్నెంట్ గా ఉందని. నిజమా అని కళ్ళతోనే అడుగుతున్నాడు. ఆమె కూడా నవ్వడంతో
కోపంతో ఇతడు హక్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే మోరే ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు కదా, అతనికి డైలీ ఓక్రానే భోజనం తీసుకొచ్చిస్తోంది. ఈ రోజు కూడా భోజనం తెచ్చింది. అప్పుడు అతనేమంటున్నాడంటే, ప్రతిరోజు నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు వెళ్ళు, నా పని నేను చూసుకుంటా అంటున్నాడు. లేదు, మేమంతా టౌన్ కు వెళ్ళబోతున్నాం, మీరు కూడా నాతో రావచ్చు కదా అంటోంది. సడన్ గా అతనికి దగ్గొస్తోంది. చెప్పాను కదా మీకు ఒంట్లో బాగాలేదు, రండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటోంది. అదే టైంలో యూరి వచ్చింది. ఓక్రాన్ ను పక్కకు పెట్టి నా ఫ్రెండ్ ని ఏం చేసావురా అని తిడుతోంది. సడన్ గా ఒక 4-5 లోపలికి వచ్చారు. ఓక్రాన్ ను యూరిని చంపడానికే వాళ్ళు వచ్చారు. కానీ అక్కడ మోరే ఉన్నాడు కదా, వాళ్ళను తిప్పి కొడుతున్నాడు. ఇదే టైంలో ఒక అతడు బాణం వేశాడు. అప్పుడు ఓక్రాన్ యొక్క వీపుపై కత్తి తగిలింది. ఓక్రాన్ కింద పడిపోయింది. మోరే అందరినీ కొట్టేశాడు. ఓక్రాన్ ను తీసుకెళ్లి గిల్డువాంగ్ కు అప్పగించాడు. అప్పుడు అంతా మోరేను ఒకలాగా చూస్తున్నారు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని వెళ్ళబోతున్నాడు. కానీ గిల్డువాంగ్ అతన్ని పట్టుకున్నాడు. అతన్ని తీసుకొచ్చి భోజనం పెట్టారు. వాళ్ళంతా జాలీగా మాట్లాడుతుంటే వీళ్ళంతా మంచి వాళ్ళు అని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు గిల్డువాంగ్ అతన్ని పక్కకు తీసుకొచ్చి, ఇదిగో చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు అన్నలాంటి వాళ్ళు, ఇకపై వాళ్ళు నీకు కూడా అన్నగా ఉంటారు, నువ్వు నాతో ఉండు, నిన్ను ఆహ్వానించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నువ్వు నన్ను చంపగలవని తెలిసినా కూడా నువ్వు నన్ను చంపకుండా ప్రాణాలతో ఉంచావు. ఆ విషయాన్ని మేం కూడా ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వు ఇకపై మాతో కలువు అని అంటుంటే అతడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు యూన్ ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూడగానే మోరే యొక్క మనసు మారింది. ఇకపై వాళ్ళతోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళాలి కదా, వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు ఆ ఊరి జనమంతా వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి అంటున్నారు. లేదమ్మా, ఇది మా ఊరు కాదు, మాకు ఇంకా చాలా బాధ్యతలున్నాయి, వాటిని నెరవేర్చాలి అని అంతా బయలుదేరారు. ఎక్కడికి వచ్చారంటే వీళ్ళ యొక్క చోటు ఆ చెట్టు కింద ఉన్న గుహే కదా, ఆ గుహలోనే వీళ్ళంతా ఒక్కటిగా జీవించబోతున్నారు. సీన్ కట్ చేస్తే ఆ రోజు యూరిని ఓక్రాన్ ను అటాక్ చేయడానికి కొంతమంది వచ్చారు కదా, వాళ్ళను ఎవరు పంపారంటే ఆ గురువే. అతనికి ఏంటంటే అతడు ఈ దేశాన్ని పాలించాలని అనుకుంటున్నాడు. రాజు పక్కనే ఉండి అతనితో అధికారం చెలాయించాలని అనుకుంటాడు. కానీ ఈ పని వాళ్ళు రాజునే బహిష్కరణ చేస్తారా, అది నేను ఒప్పుకోను అని ఇతని పట్ల ఇతడు రహస్యంగా పనిచేస్తుంటాడు. కానీ యూన్ అతనికి స్టూడెంట్ గా ఉన్నవాడే కదా, అందువల్ల అతడు ఈజీగా గెస్ చేశాడు. ఇదంతా చేసేది వేరెవరు కాదు, తన గురువే అని చెప్పాడు. ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అతన్ని ఒక చోట పెట్టారు. అక్కడికి యూన్ వచ్చాడు. ఇక మీరు అనుకున్నది జరగదు, మీరు డైరెక్ట్ గా తలపడకుండా వేరే వేరే వ్యక్తులను అంతఃపురంలోకి పంపించి ఎలాగైనా చేసి రాజు పక్కకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ఇకపై మీ ఆటలు సాగవు, ఎందుకంటే మీ స్టూడెంట్ గా మీ గురించి నాకంతా తెలుసు అంటుంటాడు. అప్పుడు అతనికి అర్థమైపోయింది ఇక తన ఆటలు సాగవని, ఇకపై బతికి ఏం లాభం అని తన పాటన తను ఊరేసుకుని చనిపోయాడు. ఇప్పుడు శత్రువులంతా లేకుండా పోయారు. గిల్డువాంగ్ అతని మనుషులు ఆ చెట్టు కింద ఉన్న గుహలో చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. కొన్ని నెలల తర్వాత చూపించారు, రియా చేతిలో ఒక బాబు ఉన్నాడు. ఇక చాలా మంది ఒక్కో చోట సెటిల్ అయ్యారు. అక్కడున్న చిన్న పిల్లలందరికీ రియానే కథ చెప్తోంది. ఎవరి గురించి అంటే హోంగ్జీ గురించే చెప్తోంది. హోంగ్జీ కళ్ళు పెద్దగుంటాయా, అతని చేతులు చాలా బలంగా ఉంటాయట కదా, అతడు కొడితే ఒక కొండే కూలిపోతుందట కదా అని పిల్లలు అడుగుతున్నారు. లేదు లేదు, అతడు సాధారణమైన మనిషిలాగే ఉంటాడు, కానీ చాలా అందంగా ఉంటాడని గిల్డువాంగ్ ను చూస్తూ చెప్తోంది. ఈమె కథ చెప్పడం ప్రారంభించగానే కొంచెం సేపట్లోనే పిల్లలు పడుకుంటున్నారు. గిల్డువాంగ్ అది చూసి నవ్వుతూ, చూసావా, నువ్వు కథ చెప్తే పడుకోవడానికి ఉపయోగపడుతుంది అంటుంటాడు. ఇంతకు ముందు మోగే ఉన్నప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉండేవారో ఇప్పుడు కూడా అంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మోరేకు గిల్డువాంగ్ కు పోటీ పెట్టారు. అక్కడున్న వాళ్ళంతా బెట్టు కడుతున్నారు. నాకు తెలిసి మోరీనే స్ట్రాంగ్ అని అంటుంటే అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు, అవునవును, ఇప్పుడు గిల్డువాంగ్ రెండో వీడియో కోసం ట్రై చేస్తున్నాడు కదా, అందువల్ల అతడు కొంచెం వీక్ అయిపోయాడు అని అతన్ని గేలి చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరు చాలా సేపటి నుంచి అలాగే ఫైట్ చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఇదే టైంలో ఒక చోట అరాచకం జరుగుతున్నట్లు తెలియవచ్చింది. వీళ్ళు జాలీగా ఉన్నప్పటికీ ఎక్కడైనా అరాచకం జరిగితే దాన్ని ఎదిరిస్తున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేసి సుగాను చూపించారు. అతడు ఒక ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. ఏదో తప్పు చేశాడని అతన్ని భయంకరంగా కొడుతున్నారు. వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, నా కొడుకును ఎందుకు కొడుతున్నారు, అతడు ఇప్పుడు పనివాడు కావచ్చు, కానీ ఒకానొక సమయంలో అతడు రాజు కింద పనిచేశాడు, అలాంటివన్నీ కొడుతున్నారేంటి అని ఆమె అరుస్తోంది. అప్పుడు ఆమె వామిట్ చేసుకుంటోంది, రక్తం పడుతోంది. అప్పుడు ఆ ఓనరమ్మ ఏమంటుందంటే, అది చచ్చినట్లుంది, వెళ్ళండి దాన్ని తీసుకెళ్ళండి అంటుంటుంది. కానీ ఆమె ప్రాణాలతోనే
ఉంది. మనుషులు వచ్చి ఆమెను తీసుకెళ్తున్నారు. అప్పుడు సుగా అరుస్తున్నాడు, మా అమ్మ ప్రాణాలతోనే ఉంది, ఆమెను పాతి పెట్టమని చెప్తున్నారేంటి అని అరుస్తుంటాడు. వెంటనే అమ్మను చూడ్డానికి వచ్చాడు. ఆమె చనిపోయే స్థితిలో ఉంది. కొడుకుతో ఏం చెప్తోందంటే, నాకు పెళ్ళయ్యేటప్పుడు 15 ఏళ్ళు, నాకు ఒకే ఒక లక్ష్యం ఉండేది. అదేంటంటే నాకు పుట్టబోయే బిడ్డను రాజు దగ్గర ఉంచాలని అనుకున్నాను. దానికోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. కానీ మధ్యలో గీడువాంగ్ వచ్చాడు. అతడు గాని రాకుండా ఉండి ఉంటే అంతా బాగానే జరిగేది. దీనంతటికి కారణం వాడే అని పళ్ళు కొరుకుతోంది. ఇక ఆమె చనిపోయింది. ఇప్పుడు సుగా వాళ్ళ అమ్మను చూస్తూ బాగా ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం ఓనర్ అమ్మే అని రాత్రికి రాత్రే ఆమెను చంపేశాడు. ఓనర్ ను చంపినందుకు అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. అప్పుడే గీడువాంగ్ చూడ్డానికి వచ్చాడు. గీడువాంగ్ ను చూడగానే సుగాకు చాలా కోపం వస్తోంది. గీడువాంగ్ అతన్ని చూస్తూ ఏమంటున్నాడంటే, ఏంటి ఒక్క 5 ఏళ్లు కూడా నువ్వు పనివాడిగా పనిచేయలేకపోయావే, కానీ మా నాన్న వాళ్ళ నాన్న మీకు జీవితాంతం పనివాళ్ళుగా పనిచేశారు. అదెలా? కొట్టేటప్పుడు ఏడుపే రాకూడదని చెప్పేవాళ్ళు కదా, కానీ నీకెందుకు ఏడుపు వచ్చింది అని అడుగుతుంటాడు. మనుషులంటే ఏడుపు వస్తుంది, పని వాళ్ళు మనుషులు కాదా అని అంటున్నాడు. పని వాళ్ళ కూడా కోపం, పగ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది నీకు అర్థమైందా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే గీడువాంగ్ అతని మనుషులు ఒక చోట నిలబడి కిందికి చూస్తున్నారు. అప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతకు కారణం వీళ్ళే అనేది వాళ్ళకి అర్థమైంది. ఏంటయ్యా ఇంతటితో ఆపేద్దామా అని అంటుంటే, లేదు చాలా దూరం వెళ్ళాం, ఇక మనం ఆపడం కుదరదేమో అని అంటున్నారు. ఇది కూడా మన ప్రారంభం కావచ్చేమో అని అంతా వాళ్ళ సిగ్నల్ చూపిస్తున్నారు. అంతా కూడా సంతోషంగా ఆ దేశాన్ని చూస్తున్నారు. ఇంతటితో ఈ డ్రామాను ముగించారు. ఎవరిని సాధారణంగా అనుకోకూడదు. సాధారణంగా అనుకున్న వ్యక్తి ప్రభుత్వాన్ని కూడా కూల్చగలడు అని ఈ కథ ద్వారా చెప్పారు. ఈ డ్రామా మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో డ్రామాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.